Hi viewers, welcome to Business Mantra. So ee roju aithe manam Bandar Road lo unnamu. So ikkadaithe Jagvish Train Restaurant Krutunga Group vari restaurant దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. సో వీళ్ళది ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా మనల్ని అయితే ఇన్వైట్ చేయడం అయితే జరిగింది. సో వీళ్ళ దగ్గర ఏంటి స్పెషల్ అంటే గనక మనం ఓల్డ్ అంటే పాత కాలంకి వెళ్ళిపోతే రాగి ముద్ద, నాటుకోడి, అలాగే తలకాయ కూర ఇవన్నీ కూడా అంటే అప్పట్లో బాగా తినేవాళ్ళు. ఇప్పుడు ట్రెండింగ్ అన్నమాట. ఇప్పుడు తింటున్నారు కదా. సో ఇవన్నీ ఎవరికి ఇష్టం ఉండవు, అందరికీ ఇష్టమే నాతో సహా. సో వీళ్ళ దగ్గర ఇవి స్పెషల్గా అయితే దొరుకుతున్నాయి. అండ్ అలాగే వెజిటేరియన్స్ కి ప్యూర్ వెజ్ ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి. సో లోపల అంబియన్స్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. సో ఒకసారి నాతో పాటు అయితే వచ్చేసేయండి. లోపలికి వెళ్ళి ఒకసారి ఎలా ఉంటుంది అనేది మీకు కూడా చూపిస్తాను. ఒకసారి వచ్చేసేయండి. మీరు ఇక్కడ చూసారా, మనం అయితే లోపలికి రాగానే ఇవాల్టి మెనూ అయితే డిస్ప్లే అయితే చేస్తారనమాట. సో ఇవాల్టి స్పెషల్ ఏముందంటే మటన్ బోన్ సూప్, చికెన్ విత్ బ్లాక్ పెప్పర్ సాస్ అంట, గార్డెన్ వెజ్, తర్వాత స్పైసీ ఫ్రైడ్ ఫిష్, ప్రాన్స్, సాల్ట్ అండ్ పెప్పర్, జగ్విష్ స్పెషల్ చికెన్ డ్రై, మిరియాల నాటుకోడి వేపుడు, కింగ్ ఆఫ్ కోడి పులావ్, మటన్ దమ్స్ అండ్ నల్లి బిర్యానీ అనమాట. సో ఇవాల్టి స్పెషల్ అయితే కనుక ఈ ఐటమ్స్ ఉంటాయి. అండ్ అయితే డైలీ ఇదే ఉండదు, డైలీ మెనూ అయితే చేంజ్ డిఫరెంట్ ఉంటుంది. మనల్ని అయితే కనుక యానివర్సరీకి ఇన్వైట్ చేశారు కదా. సో ఆ యానివర్సరీ స్పెషల్ ఐటమ్స్ అయితే ఇక్కడ రెడీగా ఉన్నాయన్నమాట. సో వీటిని అయితే నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను. సో మనతో పాటు హరి గారు కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఐటమ్స్ గురించి. సార్ నమస్తే సార్. ఇప్పుడు యానివర్సరీ స్పెషల్గా మనకి ఇక్కడ ఇన్ని ఐటమ్స్ వచ్చాయా, లేదంటే రెగ్యులర్గా మెనూ డిఫరెన్స్ ఉంటుందా? మనకి ఇక్కడ స్పెషల్ ఐటమ్ ఏముంటుంది?
స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనకి ఈ రెస్టారెంట్ కి స్పెషల్ ఐటమ్ ఏముంటుంది? రాగి ముద్ద, తలకాయ మాంసం, మాయ కర్రీ, ఆకుకూర మటన్ పులావ్, రాయలసీమ చికెన్ ఫ్రై. ఓకే, సో ఇవన్నీ కూడా మన ఈ రెస్టారెంట్ కి స్పెషల్, ఇవన్నీ కూడా జొన్న రొట్టె. ఓకే, సో మొత్తం కూడా మనకి అంతా పాత ట్రెడిషనల్ అంతా కూడా మనకి ఇక్కడ ఐటమ్స్ అనేవి దొరుకుతున్నాయి అన్నమాట. అన్ని కూడా స్పైసీ ఉంటాయి. సో రాయలసీమకి ఎక్కడ తగ్గకుండా చేస్తారు మీరు. ఫస్ట్ అండి ఇది మనకి ఏంటిది? ఇది ఫిష్, స్పైసీ ఫిష్. సో ఫిషెస్ మనం అంటే నార్మల్ రొటీన్ చూస్తూ ఉంటాం కదా, సో స్పైసీ ఫిష్ అనమాట. చాలా బాగుంది, స్పైసీగా నిజంగా చాలా బాగుంది. అంటే ఇది ఏ ఫిష్ తోటి అయినా చేసుకోవచ్చు అండి, లేదంటే నార్మల్ గా ఒకటే అని ఉంటుందా? కొరమీను వాడుతుంది ఇది. చాలా బాగుందండి, జ్యూసీగా స్పైసీగా రెసిపీ నిజంగా చాలా బాగుంది. రాయలసీమ స్పెషల్ అని చెప్పారు కదా, సో ఇక్కడైతే నెక్స్ట్ వచ్చేసి మనకి తలకాయ ఫ్రై అండి. ఇది సో తలకాయ ఫ్రై కూడా ఇక్కడ దొరుకుతుంది. అంటే చాలా రేర్ కదండి తలకాయ అనేది, తలకాయ మాంసం అంటే గ్రేవీస్ కర్రీస్ లాగే ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కర్రీస్ కూడా అవైలబుల్ ఉంటాయి మనకి. సో తలకాయ ఫ్రై అన్నమాట. నాకు మాటలు రావట్లేదు అండి, చాలా బాగుంది టేస్ట్ అయితే, నిజంగా చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. కొంచెం భయపడ్డాను కానీ ఏం లేదు అసలు, నిజంగా టేస్ట్ అయితే నిజంగా లిటరల్ చెప్తున్నాను. ఆ రాయలసీమ అన్నారు కదా, మంచి స్పైసీగా, కలర్ కొంచెం హార్డ్ ఉంటుందని కూడా అనిపిస్తుంది కదా, కానీ చాలా స్మూత్గా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది. అసలు నోట పెడితే అలా వెన్నలాగా కరిగిపోతుంది, అంత బాగుంది, చాలా బాగుంది. చికెన్ మెజెస్టిక్ ఇది. ఓకే, చైనీస్ ఐటమ్. సో చికెన్ సో ఇది వచ్చి ఓకే, వావ్ చాలా బాగుంది. అంటే మెజెస్టిక్ కూడా, చికెన్ మెజెస్టిక్ కూడా బయట తింటాం కానీ హార్డ్ ఉంటుంది ఎక్కువ. అవును, ఒకటి ఉంటుంది కానీ కొంచెం ఎక్కువ శాతం కూడా మనకి హార్డ్నెస్ ఎక్కువ తెలుస్తుంది. ఇది ఇప్పుడు మనకి వీడియో కోసం తీసుకొచ్చి పెట్టినా చల్లగా అయినా కూడా ఇది చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది. ఇది కూడా తందూరి చికెన్. సో చాలా బాగుంది. స్పైస్ నార్మల్ గానే ఉందంటే అందరూ తినొచ్చు అనమాట. ఇప్పుడు హెవీ స్పైస్ కూడా లేదండి. స్పైస్ అంటే నార్మల్ గా తినొచ్చు, అందరూ కూడా తినొచ్చు. పిల్లలు కూడా నిజంగా చక్కగా బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగున్నాయి. ఓకే, నెక్స్ట్ ఇదండి నాటుకోడి ఫ్రై. ఓకే, నాటుకోడి ఫ్రై స్పూన్తో అవదు, చేతితో తినడమే బెటర్. సో నాటుకోడి ఫ్రై అండి. ఇది కూడా నిజంగా చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉందండి. జనరల్ నాటుకోడి అనగానే మంచి హార్డ్గా ఉంటుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ అలాగే ఉంటాయి. సో అస్సలు అలాగే లేదు, ముక్క పెట్టుకుంటుంటేనే నోట్లో చాలా స్మూత్గా అలా మెల్ట్ అయిపోతుంది అన్నమాట. చాలా బాగుంది, మంచి స్పైసీ కూడా ఉంది, సూపర్ ఉంది. ఐటమ్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి తంగడి కబాబ్ అనమాట. సో ఇది ఘియా అండి, లేకపోతే ఇంకా ఇది ఏమిటి నార్మల్ జ్యూసీ టైప్లో? ఓకే, ఓకే, ఘియా అని వస్తుంది మనకి. తంగడి కబాబా? ఏ ఐటమ్ ఆ ఐటమ్ అని చెప్పుకోవచ్చు. అసలు ఇది బాగుంది ఇది బాగాలేదు అనడానికి అయితే లేదు. నిజంగా ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా బొగ్గుల మీదే కాలుస్తారండి తంగడి కబాబ్ కూడా. బట్ అయినా కూడా మనకి అంటే బొగ్గు మీద కాల్చింది అంత తెలియట్లేదు, కానీ నిజంగా చాలా బాగుంది. నిజంగా అండి వీడియో కోసం అయితే నేనేమి అన్ని బాగుంది అని చెప్పట్లేదు.
లిటరల్లీ చెప్తున్నాను, నేను కంపేర్ చేసే చెప్తున్నాను. నిజంగా ఫుడ్ అయితే ఇక్కడ నిజంగా చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఏ ఐటమ్ కూడా తీసి పడేయలేమన్నమాట. ప్రతి ఐటమ్ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో మీరు ఒక్కడే కాకుండా ఫ్యామిలీని కూడా తీసుకొని విజిట్ చేయండి. చక్కగా బాగుంటది, మంచిగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్ కూడా. రాయలసీమ చికెన్ ఫ్రై అంటే ఇది నాటుకోడే వస్తుందండి లేకపోతే నార్మల్? రాయలసీమ టేస్ట్ లో చాలా బాగుంది. ఇది ప్రతిదీ సాఫ్ట్ 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 చాలా బాగుంది. గుంటూరు చికెన్ ఫ్రై ఓకే, గుంటూరు చికెన్ ఫ్రై అంటే గుంటూరు స్టైల్లో ఉంటుందా? మంచి స్పైసీగా ఇదిగోండి, చక్కగా చిల్లీ కూడా పెట్టారు. గుంటూరు కారంకి గుంటూరు అంటేనే ఎక్కువ రుచిస్ కదా. చాలా బాగుంది, మంచి స్పైసీగా ఉంది. నవ్వులే కొద్దీ కూడా దాని టేస్ట్ అనేది తెలుస్తుంది అన్నమాట. నిజంగా అంటే చాలా బాగుంది. గార్డెన్ వెజ్ అంటే ఇందులో అంటే ఏం వేస్తారండి? ఇట్లా గ్రీన్ కలర్ వచ్చింది కదా. చక్కగా గార్డెన్ చికెన్ అన్నారు, నిజంగా చాలా బాగుంది. ఇదంతా కూడా మనకి గార్లిక్ అనమాట. ఆ నవ్వులుతుంటే ఆ గార్లిక్ ఫ్లేవర్ వచ్చి నిజంగా చాలా అంటే చాలా బాగుంది. వెజ్ 99. సో ఇప్పటి వరకు కూడా అన్ని నాన్ వెజ్ చూపించాం కదా. సో వెజ్ లేదు మాకు, వెజ్ వాళ్ళకి అని అనుకోవద్దు. సో ఇది వచ్చేసి వెజ్ 99 అనమాట. మంచి రోస్ట్ అయ్యి క్రిస్పీగా జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఉంది. ఇది ఏంటో చేస్తారండి? ఇది వెజ్ ఓన్లీ. సో మొత్తం కూడా చక్కగా హెల్దీగా అన్ని వెజిటేబుల్స్ అన్నీ కూడా కలిపి చేస్తారంట. క్రిస్పీగా మీరు చూసినట్టు తెస్తుంది, క్రిస్పీగా జ్యూసీగా చాలా బాగుంది. కింగ్ ఆఫ్ కోడి పలావ్ అంటే మనకి జగ్విన్ స్పెషల్ అండి. ఇది జగ్విన్ స్పెషల్ స్టైల్ ఇది. ఓకే, సో అంటే దీనికంటే అంత స్పెషల్ ఏంటండి? దీనికి చిట్టి ముత్యాల రైస్తో చేస్తారు. సో స్మెల్ అయితేనండి నిజంగా లిటరల్ అసలు ఎరగదిస్తుంది స్మెల్ అయితే. ఎక్కువ స్పైసీ లేకుండా చక్కగా ఫ్లేవర్స్ అనేవి తెలుస్తా. నిజంగా చాలా బాగుంది. మటన్ బోన్ సూప్ అండి. సో ఇప్పుడు వస్తున్నాయి ఇంకా రాయలసీమ ఐటమ్స్, ఇంకా వస్తూనే ఉన్నాయి. సో మటన్ బోన్ సూప్ ఇంకా నేను చెప్పలేదు. ఓ మై గాడ్ అనమాట, నిజంగా అసలుకి మంచి స్పైసీగా టేస్ట్గా నిజంగా చాలా బాగుంది. జలుబు చేసినప్పుడు తినాలంటారు కదా, అసలు అలా ఉందన్నమాట. తింటే దెబ్బకి మొత్తం దిగిపోద్ది. నిజంగా అద్దరిపోయిందండి టేస్ట్ అయితే, సూప్ టేస్ట్ అయితే. ఇప్పటి నుంచి అంటే ఇందాక దాకా రాయలసీమ అన్నాను కదా, అసలైన రాయలసీమ ఐటమ్ అయితే వచ్చేసిందండి. రాగి ముద్ద విత్ పాయ కర్రీ అనమాట. సో అన్నీ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి పాయ కర్రీ విత్ ఏమని చెప్పాలి నేను ఇంకా అన్నీ అయిపోయాయి, వర్డ్స్ అన్నీ అయిపోయాయండి. నిజంగా అమోఘం అద్భుతం అంటారు కదా, అసలు అలా ఉంది. నిజంగా చాలా బాగుంది. సో పికిల్తో తినమని సజెస్ట్ చేస్తున్నారు, తిందాము. ఇది కూడా పల్లి చట్నీతో చేస్తారంట. సో పికిల్తో కూడా టేస్ట్ చేద్దాం మనం. బా చాలా బాగుంది. దేని టేస్ట్ దాని అనమాట. పికిల్తో తింటే అసలు ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది, పాయతో తింటుంటే కూడా ఇంకా అసలు ఇంకొక టేస్ట్ ఉంది. రెండు టేస్ట్లు కూడా చచ్చి పడేసాయి అంతే. నిజంగా చాలా అంటే చాలా బాగుంది, సూపర్ టేస్ట్ ఉంది. మటన్ దమ్ బిర్యానీ
సో ఇక్కడ స్పెషల్ అండి మటన్ దమ్ బిర్యానీ కూడా. సో మటన్ కూడా చూస్తున్నారా అసలు ఇలా అంటే ఇదిగోండి ఇంత సాఫ్ట్ కుక్ అయిపోయింది చూసారా. అంటే నార్మల్గా హార్డ్గా ఉంటుంది కదా, మీకు నేను క్లియర్గా చూపిస్తున్నాను అనమాట ఇక్కడ ఎలా ఉంది అనేది. చాలా సాఫ్ట్ ఉంది బిర్యానీ అయితే, నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. నిజంగా చాలా బాగుంది, ప్రతి ఐటమ్ కూడా సూపర్ ఉందండి, చాలా అంటే చాలా బాగుంది.